మహాభారతంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో కర్ణుడి పాత్ర కూడా ఒకటి. అలాంటి కర్ణుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్వాస మహర్షి ఒకసారి కుంతి రాజ్యానికి సందర్శిస్తాడు. అప్పుడు కుంతీదేవి దుర్వాస మహర్షికి చాలా గొప్పగా అతిథి మర్యాదలు చేస్తుంది. కుంతీదేవి సేవలకు మెచ్చిన దుర్వాస మహర్షి ఆమెకు వరంగా ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవుడినైనా ఆహ్వానిస్తే కుంతీదేవి పుత్ర సంతానాన్ని వరంగా పొందొచ్చు. ఒకసారి కుంతీదేవి సూర్య భగవానుణ్ణి తలుచుకుని దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే సూర్య భగవానుడు ఆమెకి పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. కానీ కుంతీదేవి చాలా ఆశ్చర్యపడుతుంది. వివాహం జరగకముందే సంతానం ఉంటే సమాజం నుంచి వచ్చే వ్యతిరేకత గురించి ఆమె ఆలోచిస్తుంది. ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. చివరికి కర్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేస్తుంది. కానీ కుంతీదేవి చాలా బాధపడుతుంది, తన కుమారుడి భవిష్యత్తు ఏంటి అని. అప్పుడు సూర్యభగవానుడు చెప్తాడు, నీ పుత్రుడు పుట్టుకతోనే కవచకుండరాలు కలిగి ఉండడం వలన అవి అతనికి రక్షణగా ఉంటాయి అని. ఈ నదీ ప్రవాహంలో ఉన్న బాలుణ్ణి అధిరథుడు రాధ అనే దంపతులు గుర్తిస్తారు. ఈ అధిరథుడు ఎవరో కాదు, భీష్ముడి దగ్గర రథసారథిగా పనిచేసే వ్యక్తి. ఈ దంపతులిద్దరూ ఆ బాలుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పెంచుకుంటారు. కర్ణుడికి తన నిజమైన తల్లిదండ్రులు ఎవరు అనేది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు వరకు తెలియదు. కర్ణుడు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా యుద్ధ విద్యలో చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ కాలంలో కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధ విద్యను ప్రదర్శించాలి, వేరే కులాల వారు ప్రదర్శించకూడదు అని నియమం ఉండేది. కాబట్టి కర్ణుడి యొక్క ఆసక్తిని ఎవరూ గుర్తించలేదు. అతని యొక్క ఆసక్తిని అందరూ హేళన చేసేవారు. కర్ణుడు సూతపుత్రుడిగా పెరగడం వలన కుంతీదేవికి పుట్టినప్పటికీ అతని జన్మరహస్యం ఎవ్వరికీ తెలియదు. అయినా కానీ కర్ణుడు ఎక్కడా తగ్గలేదు. తన ఒక మొండి పట్టుదలతో ఉండేవాడు, ఎలాగైనా యుద్ధ విద్యని నేర్చుకోవాలి అని. ద్రోణాచార్యుని దగ్గరికి వెళతాడు తనకి విద్యని నేర్పించమని. కానీ ద్రోణాచార్యుడు తిరస్కరిస్తాడు. తను కేవలం హస్తినాపుర రాజ్యానికి మాత్రమే కట్టుబడి ఉన్నాను అని చెప్తాడు. అయినా కానీ కర్ణుడు వదలలేదు. చివరికి తను ఒక రాజ్యానికి రాజు అవుతాడు. అది ఎలా సాధ్యమైంది కర్ణుడికి అనేది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుంటాము. ఇలాంటి మరిన్ని ఆసక్తిగల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.